గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి 7:30 అయ్యింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెస్తారు. ఇక్కడ రెడీ అయిపోయి సెల్ చూస్తూ ఉన్నారు. అమ్మో ఎక్ బార్ దేక్, ప్రాబ్లం క్యా హై? లాల్ గోలి పియా, ఎక్ బార్ డ్రెస్ బతా సీదా. ఆన్లైన్లో తెప్పించింది, స్టిచ్చింగ్ చేసి ఉంటుంది అనుకున్నాను, కానీ లేదు, ఇప్పటికి పర్వాలేదు. మా సమ్య స్టైల్స్ యా जा फिचक जा. जरा दूर हटो, फोटो काट दो. నా కోసం చాయ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మా అమ్మ కాస్త అయితే కొడుతుంది. ఇక్కడ డల్గా ఉంది. మేము రేపు ఒక చోటికి వెళ్తున్నాము. పర్ఫెక్ట్గా నేను నా అబ్బాయి వ్లాగ్ తీస్తాం రేపు, ఓకేనా? అయితే పెట్టేసుకున్నాను. అస్సలు వాటర్ లాగా ఉన్నాయి చూడండి. ఇవి చాయ్ అంట, పాలంట. ఇవి టీ ఆకైపోయింది. రాయాలి ఈరోజు. వెళ్తాను డిమార్ట్కి. చాలా వరకు అయితే ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. ఫస్ట్ వచ్చిందంటే చాలు, ఇంకా గ్రాసరీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. డబ్బాలు మొత్తం ఖాళీ అలా చూస్తున్నాయి. నాకు ఎప్పుడు నింపుతావు అనేసి గ్రాసరీతో. సో దీంట్లో టీ ఆకు అయితే వేసేసుకున్నాను. ఇది ఫస్ట్లో అయితే చాలా యూస్ఫుల్గా అనిపించేది. ఇప్పుడు ఇది టేస్టే అనిపించడం లేదు. మళ్ళీ పాల డిఫరెంటో టీ ఆకు డిఫరెంటో అర్థం కావడం లేదన్నమాట. మీకు ఒకటి షేర్ చేసుకుంటా. సో గ్యాస్ స్టవ్ నీట్గా ఉంది చూడండి. ఎప్పుడు మెస్సీగా ఉంటుంది కదా అంట్లో. నిన్న రాత్రికి క్లీన్ చేయండి అంటారు, కానీ నా వల్ల కాదు. ఇంకా వీడు ఇంతే చూడండి. ఇంకా లేచిన తర్వాత 6కి ఆ టైంకి చేసుకుంటాడు. కదా గ్రూప్ में भी डाल सकते हैं. ఇలా ఉంటాడు. టీచరా మేడమా తెరే కప్పుడే తారీస రఖలేని. ఇది వేసాను అన్నమాట. కొంచెం వేడి నీళ్ళు తాగుదాం అనేసి అవుతూ ఉంది. ఇది నా ఫేవరెట్ ఏదన్నా ఉంది అంటే అది ఇది. ఇప్పటి నుంచి ఫస్ట్ ఇది ఉండింది. ఇది అయిపోయిందా ఒక 2 monthsకి ఇది పక్కన పెట్టేసా. ఇంకా అలా ఉంటుంది ఇది. దాని తర్వాత నాకు ఇది ఇష్టం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పటికి కోరికలు ఉంది. ఒకటి ఉంది. నా హబ్బీ విన్నారనుకో అడుస్తాడు, ఇంకా ఎన్ని ఉన్నాయి నీకు అనేసి. సో చాయ్ తాగేయాలి. మ్యారీగోల్డ్ కింద నుంచి తెచ్చింది మా అమ్మ. నా చాయ్ రెడీ అయిపోయింది. చాయ్ లాగానే ఉండదు ఇది, ఏమనుకోవద్దు. కొంచెం వాటర్ లాగా ఉంటుంది, కానీ సూపర్గా ఉంటుంది. మా చూడండి. సెల్లు పక్కన పెట్టు. అమ్ము నేను ఫైనల్ ఒకరికి దగ్గర వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్. మనం కొంచెం అవాయిడ్ చేసామనుకోండి, ఇంట్లో ప్రాబ్లమ్స్, హబ్బీ వద్దన్నారనో ఇంకొకటి వాళ్ళు అర్థం చేసుకోరు మనల్ని. మన ప్రాబ్లమ్స్ని కూడా అర్థం చేసుకోరు. కాకపోతే ఏదేదో అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి తెలియదు నేను ఎలా సఫర్ అవుతాను అనేది. అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. నాకు కూడా మాట్లాడాలని ఉంటుంది, కానీ ఏం చేయను. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు కదా పెంచింది, ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఆ తర్వాత తిను లైఫ్లోకి వచ్చాడు కదా, తిను చెప్పినట్లే వినాలి. ఎందుకంటే ఫుడ్కి, బట్టకి, ఉండడానికి మొత్తం ఉంది కదా. ఇంకా అలా ఇంకా నీకు ఇష్టం, అది ఏమంటారు, ఇండిపెండెంట్గా ఎలా, ఎందుకు, అది ఏదంటే ఎక్సెట్రా. తను ఏం చూసాడో వాళ్ళ దాంట్లో అదంతే. ఇంకా మనం ఏం చేయలేము. నేను ఎవరితోనన్నా కూడా శత్రుత్వమా ఎనిమిని తెచ్చుకోవడానికి ఇష్టపడను.
నేను ఎంతవరకు మంచిగా ఉంటాను. వాళ్ళు ఏదన్నా అనని, ఏమన్నా అనుకోని, ఎన్నన్నా తిట్లు ఇచ్చుకొని, కానీ నేను నా తరఫున నా హార్ట్‌లో కానీ ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్స్ పెట్టుకోను. ఎవరి గురించి బ్యాడ్‌గా ఆలోచించను. అప్పటికి చెప్పాను అంతవరకే. ఒకప్పుడు నా సిస్టర్ కూడా అనేది ఉండేది. కానీ తన మీద ఎక్కువ ప్రేమ అన్నావు. ఇది ప్రేమ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఏమవుతుంది అంటే తను కొంచెం ఏదన్నా అవాయిడ్ చేసినా అంతా నాకు తెలిసిన వాళ్ళ మొత్తంలో షేర్ చేస్తా. ఎందుకు తను అలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఏంటిది షేర్ చేయడం అదొక బిచ్చింగ్ అయిపోతుంది. కాదు అది అలా కాదు. కాకపోతే ఒక గాసిప్ లాగా అయిపోతుంది. అది కాదు. తన మీద ప్రేమ ఎంత ఉందో చూడండి. తను అవాయిడ్ చేస్తే అంత కోపం వస్తుంది. మళ్ళీ తను ఒక్క మెసేజ్ పెడితే అయిపోయి ఇంకా నా సిస్టర్ ఫస్ట్ ఎవరన్నా ఏమన్నా అనుకో, నేనే చెప్పి ఉంటా వాళ్ళకి, తిను మెసేజ్ చూడదు, స్టేటస్ చూడదు, అది ఇది తోటకూరని. తర్వాత మేము కలిసినప్పుడు ఎలా ఉంటామంటే అస్సలు ఇంకా మేము విడిచిపెట్టి ఒక సెకండ్ ఉండలేమేమో అన్నట్టు అనుకుంటాము. అందుకనేసి ఎవరు నా గురించి ఆమెకు కానీ ఆమె గురించి నాకు చెప్తారులేండి, అలా ఏం లేదు. కానీ నేను ఎక్కడ సీక్రెట్స్ అక్కడే దాచిపెడతాను. ఓకే, సో కదా ఈసారి ఎందుకో మాట్లాడుకుంటా వ్లాగ్ తీయాలి అనిపించింది. మార్నింగ్ చాయ్ తాగకూడదు, కాకపోతే నేను తాగుతా. ఓకే, హెయిర్ మొత్తం పోయింది, ఏం చేయాలో మా అమ్మ చూస్తూ ఉంది. పీ జల్దీ పీ. ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ నేనేం చేయడం లేదు ఇంట్లో. ఉప్మా, సేమియా, దోశలు ఎక్సెట్రా ఏవి చేసినా మిగిలి చేస్తారు. ఆఫ్టర్నూన్ మళ్ళీ తినరు. అందుకనేసి బ్రేక్ఫాస్ట్ తెస్తాను. నా హబ్బీ మీతో షేర్ చేసుకుంటాను కొద్దిసేపట్లో. చాయ్ తాగేసిన తర్వాత हाँ जानने पूछो। हाई तो फुल है 6 खोली। ఇంకా ఫీజెస్ గురించి మాట్లాడాలి, ఇంకా అందుకనేసి వెళ్తున్నాను. స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి కొంచెం వర్క్ ఉంది బయట చేసుకొని మా పప్పికి అలాగే అన్నం పెట్టేద్దాము. ఈరోజు నా హబీకి పని లేదనేసి స్టార్ట్ అయిపోయానన్నమాట. అనితక్క ఒక వీడియో తీసింది, అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బ్లౌజెస్. కానీ నేను ఎప్పుడు అవి కుట్టించుకోలేదన్నమాట. ఒకసారి దగ్గర ఉండింటే వెళ్దాము అనిపించింది నాకు కూడా. తను 10th చదివింది చూడండి, తన దగ్గర ఎంత టాలెంట్ ఉందో అసలు. ఆ మిషన్స్, ఆ థ్రెడ్ని చూస్తే నాకు భయం వేస్తుంది. అలాంటిది తను ఎలా చేస్తుందబ్బా ఇవల్ల అనిపిస్తుంటుంది. అది కాకుండా పల్లెటూరులో ఉండి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇప్పుడు తనలో ఎంత చేంజెస్ వచ్చింది. తను స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు నేను తన వ్లాగ్ చూస్తూనే ఉంటాను కదా. నిజంగా న్యాచురల్గా ఉంటుంది చూడండి, ఏం హెవీగా లేకుండా ఎంత నీట్గా. ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆమె కనిపిస్తే నాకు కొంచెం భయం అవుతుందో ఏమో. నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడలేను. ఇంకా అక్కడ పప్పికి అన్నం పెట్టేసి ఒక రిలేటివ్ ఉంటే, వాళ్ళ రిలేటివ్ కాదు కానీ హబీ వాళ్ళ మదరే, ఇంకా తన దగ్గర కొంచెం సేపు కూర్చొని మాట్లాడి పిల్లలు వచ్చే టయానికి వచ్చేసి ఇక్కడ నేను రొట్టెలు వేద్దామనేసి పిండి కలిపాను. ఒక పక్క చట్నీ కూడా పెట్టేసుకున్నాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా, పిల్లలు వస్తారు. ఇంకా నాకు ఫైనల్లీ రొట్టె వేయడం వచ్చేసింది. ఇంకా రొట్టె వేసేసుకున్నాను. ఈవినింగ్ టైం అలాంటప్పుడు ఒక మంచి టీ స్టాప్, అదే కాఫీ షాప్ పెట్టారంట. అక్కడ నుంచి నా హబ్బీ నా కోసము స్పెషల్గా టీ తెచ్చారన్నమాట. ఎవరో ఫ్రెండ్కి కొడుకు పుట్టాడంట, ఇంకా లడ్డూలు ఇచ్చి పంపించారన్నమాట. అవి కూడా నా కోసం తెచ్చారన్నమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బయట కేసీసు.